పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఇంకొక టైం పాస్ కోసం బయటికి పోతారు కదా ఓయే వాళ్ళు పక్కపంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్న కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైం పాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని మూడు సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైం పాస్ సినిమా. టైం పాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు టైం పాస్ కోసం, ఇది టైం పాస్ సినిమా. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళంకోవాలా, ఇక రాజాసాబ్ అయితే అందులో అందరూ దేవతలు ఉన్నారు, రంభా ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రు. ఇక నేనైతే ఈ సినిమా బోర్ అని చెప్పట్లేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది, స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూడాలి. భార్యాభర్తలు మాత్రం కంపల్సరీ సినిమా చూస్తే మాత్రం అయితే ఇంకొక అమ్మాయిని చూడాలి, ఇంకొక అమ్మాయి వెంట పడాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో అమ్మాయి కూడా పడరు. పడితే మాత్రం చుక్కలు చూపిస్తుంది భార్య. అసలు స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది స్టోరీ. అండ్ రవితేజ గారు కొంచెం ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే బాగుండు, కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీస్ మాత్రం చాలా బాగుంది. నాకైతే అంతా అనిపించలేదు స్టోరీ, జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని గెలుపుతారు కదా, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇటు అంతా అనుకున్నంత లేదు స్టోరీ, కానీ కామెడీ పర్పస్లో బాగుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య సిచ్యువేషన్ ఈ సినిమా ఒక పెళ్ళైన వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయి కనిపిస్తే హాయ్ చెప్పడము, భార్యకు చెప్పకుండా చేస్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ, కామెడీగా ఉంది. బాయ్. సబ్జెక్ట్ చిన్నదైనా సరే చాలా స్క్రీన్ ప్లే అయితే మాయ చేస్తూ కామెడీ చేస్తూ రవితేజ ఎనర్జీకి యాక్టింగ్తో ఇరగదీశారనే చెప్పాలి సినిమాని. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది అనుకోవచ్చు. పండగ అసలైన సినిమా అన్నమాట ఇది. హీరోయిన్ కావచ్చు వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ, సత్య, వీళ్ళు నలుగురు రచ్చ చేసే సినిమాని మొత్తం ఎలాగైతే సీట్లో కూర్చొనివ్వకుండా పడి నవ్వులా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. దాని తోడు బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా బీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేసినాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాల సాంగ్స్ ఎంటర్టైన్ చేయడం ఎప్పుడూ చూడలేదు. బట్ గత 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి అండి. ఇంకా కిషోర్ కోసం మాట్లాడితే కథ పాయింట్ చిన్నదే తీసుకున్న, ఎడ్యుకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే రొటీన్గా లేదు, బట్ కొత్తగా స్క్రీన్ పై మాయ చేశారని చెప్పుకోవచ్చు. బట్ క్లైమాక్స్ అనేది కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేద్దాం, క్లైమాక్స్ చాలా పేలుగా తేలిపోయింది. బట్ ఏంటంటే పక్కన వాళ్ళ మాట వింటే సంకనాకపోతారు, మన మాట మనమే వినాలనేది ఒక మెసేజ్ అయితే ఇస్తారు సినిమా చూసి వచ్చిన తర్వాత మాత్రం. మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, రైటింగ్ కానీ ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. చిన్న ఫాల్స్ అది సెకండ్ హాఫ్లో కొంచెం లాగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సో ఓవరాల్గా రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ధమాకన్నా పెద్ద హిట్టే సినిమా అనుకోవచ్చు. లాస్ట్ సెకండ్ హాఫ్లో డీజే రిమిక్స్ 2-3 సాంగ్స్ ఉంటాయి, అవి అయితే మాత్రం థియేటర్లో నిజంగా ఇది ఐమాక్స్లో సింగిల్ థియేటర్ లాగా అనిపించింది. చాలా దద్దరెళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం కదా, గోల్ చేస్తారు. సినిమా అయితే సూపర్. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే రవితేజ అన్న సినిమా వచ్చినా నేను డిసప్పాయింట్ అన్న కొంచెం. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చినా. అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా, వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు, ఆ సాంగ్స్ అవన్నీ హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది. అంటే రొటీన్ స్టోరీ, అంటే చూసిన స్టోరీ కదా, మళ్ళీ ఎందుకురా అని అంటే కామెడీ టైమింగ్లో వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ అన్న మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆయన టైమింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డైలాగు, అంటే హీరో వేస్తే సరిపోదు కదా సినిమాలో, స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చునా. కానీ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు, ఆ సాంగ్స్ వామ్మో వాయు, ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపిస్తుంది అన్న. అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్ అనిపిస్తుంది. కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం. అంటే అది వచ్చేస్తా ఇదా అంటే మన సర్చింగ్ మైండ్
మైండ్లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నానా, కానీ అది నా కోరిక నెరవేరలేదు. ఎనర్జీ కూడా వస్తలే అన్న, ఎందుకంటే బాధపడ్డానా. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త రోల్లో వస్తుండు, కానీ ఇంకా కొత్తగా కావాలనిపించింది. కానీ కిషోర్ సినిమా గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు, కొన్ని అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా. బాధ అనిపిస్తుంది నాకు చెప్పబుద్ధి అయితే లేదు. మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, రొమాంటిక్. రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా, అన్నీ బాడీ లాంగ్వేజే ఆయనకి హైలైట్. ఈ వర్షంలో వచ్చేసి భర్త మహాశైలికి విజ్ఞప్తి అన్న టైటిల్లోనే భర్త ఎలా ఉండాలి, బట్ మనసుకి మెదడికి మధ్యలో డిస్టర్బెన్స్ జెంట్స్ ఫేస్ చేసే విధానాన్ని దేన్ని మనము పాయింట్అవుట్ చేయకుండా జస్టిఫికేషన్ ఇవ్వాలి. అండ్ కూడా చాలా కూల్గా ఇచ్చారు. రవితేజను ఒక రకంగా గ్లామర్ ప్రకారం చూస్తే కనుక చాలా ఇన్నోసెంట్గా కనబడుతున్నాడు మూవీలో. సాంగ్స్, బీమ్స్, మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పచ్చు. కామన్ పాయింట్సే కానీ చూపించే విధానంలోనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కింద దీన్ని చూస్తే కనుక సినిమా చాలా బాగుంటుంది. టోటల్ టీమ్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్స్ అప్ టైమ్ ఈ ఫ్యామిలీ జోనల్లో చాలా చూస్తుంటాము. బట్ ఇది ఏంటంటే ఒక కెరీర్కిను ఒక ఎవరికి ఎట్లా మనం బేస్ అవ్వాలన్న పాయింట్లతోనే క్యారీ చేశారు. వాచ్ చేయొచ్చు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేసే కానీ ఫోర్స్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు. ఎక్కడ ఏం పండలేదు అసలు. గ్లామర్ కూడా నాకు ఏం పెద్ద కోషెంట్ కనిపించలేదు. గ్లామర్ కోషెంట్ కూడా ఇద్దరితో కలిసి ఒక సాంగ్, ఆ సాంగ్ వినడానికి బాగుంది. అండ్ సీరియల్ని డీజే రీమిక్స్ చేసి, సీరియల్ పాటల్ని డీజే రీమిక్స్ పెట్టి జనాలకి ఎక్కుతుందేమో అని చెప్పి కొట్టారు. మేబీ కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతామేమో, సీరియల్స్తో కనెక్ట్ అవుతామేమో అని చెప్పి అది కూడా వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశారు. బయట ట్రెండ్ అవుతున్న డైలాగ్లని రవితేజ గారితోనో వెన్నెల కిషోర్ గారితోనో పండించడానికి చాలా ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా మాత్రం టోటల్ ఫెయిల్యూర్. సంక్రాంతికి బాస్ సినిమా ఒకటే నడుస్తుంది, బాస్ సినిమా ఒకటే బ్లైండ్ విన్నర్ నాకు తెలిసినంత వరకు అయితే, అంతే.